న్యాచురల్ ఫార్మింగ్లో వావిలాకు చాలా పనిచేస్తుంది. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. దీన్ని మేము కషాయంగా యూజ్ చేస్తాము. ఏదన్నా పురుగు స్టార్ట్ రావటం మొదలైందంటే వైరస్ తెగుళ్ళకి కానీ ఏది పురుగు వచ్చినా కూడా వావిలాకుని కట్ చేసేసి బాగా దీన్ని రసం తీసి గోమూత్రంలో వేసి మరగబెట్టి 24 అవర్స్ దీన్ని మ్యారినేట్ అయినాక వడగట్టి 100 లీటర్ల నీళ్ళకి 3 లీటర్ల కషాయం కలిపేసి పంట మీద అంతా చల్లిస్తాము. ఇది కంది, మినుము, పెసర, జొన్న, సజ్జ, కొర్ర అండ్ ఆకులు పండ్ల మొక్కలకి జామ, సీతాఫలం ప్రతి పంట పొలంలో ఏమేమి మొక్కలు ఉన్నాయో ప్రతి మొక్కకి వావిలాకు కషాయం చల్లుతామండి. నెలలో 2 సార్లు వావిలాకు కషాయం చల్లేసామంటే వచ్చిన పురుగంతా కూడా రాలిపోయి చక్కగా మళ్ళీ చిగురిచ్చేస్తాయి అన్నమాట మొక్కలు. బాగా ఉధృతంగా ఉన్న టైంలో కూడా వావిలాకు కషాయం అంత బాగా పనిచేస్తుంది. వావిలాకు ఒకటి, పొగాకు కషాయము అది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. మాకు ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు అనేసి మళ్ళీ ఇది కూడా పొలంలోనే పెంచుకుంటున్నాం. బాగా ఇంత చిన్న మొక్క తీసుకొచ్చేసాము. దీనికి ఎటువంటి తెగుళ్ళు రావు అండ్ మేకలు మేయవు, దీన్ని ఆవులు కానీ తినవు. కాబట్టి ఆయుర్వేదంలో దీనికి మనుషులకి దీన్ని యూజ్ చేస్తారు అండ్ పొలానికి, మొక్కలకి అన్నిటికీ బాగా పనిచేస్తుందండి.